ఎన్ని పండగలు ఉన్నా మనకి ఉషా వేమూరి గారు సంక్రాంతికి ఉండే శోభ వేరు. అసలు భోగి మంటల నుంచి భోగి పళ్ళు కావచ్చు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, అసలు అందరూ కలిసి కలెక్టివ్గా పండుగ చేసుకోవడం, అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రాధాన్యతలు. ఇంకా ఒక్కొక్కటిగా చాలా సందేహాలు కూడా ఉంటాయి చాలామందికి ఈ పండుగ మీద. సో ఈ సందేహాల్ని మీరు నివృత్తి చేయాలి. విన్నంత కన్నంత తెలిసినంత ముచ్చటించుకుందాం. అయితే మొట్టమొదటిగా భోగి మంటలతో మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే భోగి మంటల గురించి శాస్త్రాల్లో చెప్పబడిందంటారా? శాస్త్రీయ ప్రాధాన్యత కలిగిందా లేక ప్రాంతీయ ప్రాధాన్యతతో భోగి మంటలు వేయడం మనం ఆరంభించామా? ఇది మనకి కాలానుగుణంగా వచ్చే మార్పులతో చేసుకునే పండుగలే మనం అన్నీ కూడా. ఏ పండుగ చేసుకున్నా సనాతన ధర్మం హిందూ శాస్త్రం ప్రకారము కాలంలో వచ్చే మార్పుల దృష్ట్యా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మన ఉత్తరాయణము పుణ్యకాలం వస్తోంది, దక్షిణాయనం వెళ్ళిపోతోంది భోగి నుంచి. కాబట్టి మకర సంక్రమణం మొన్నాటి నుంచి మొదలవుతుంది. కాబట్టి మనకి రోజులు పెద్దవడం, రాత్రిళ్ళు చిన్నవడం, చలి కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉండడం, ఇవన్నీ మార్పులు. అయితే బద్ధకంగా ఉండి చలిగా ఉండి అలా పడుకుందాంలే అనిపించే నేచర్ నుంచి పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్త సంవత్సరంగా దీన్ని భావిస్తారు. అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సంక్రాంతిని కొత్త సంవత్సరంగా భావిస్తారు. ఎందుకంటే రైతులందరికీ కూడా పొలం నుంచి పంటలు బాగా వస్తాయి, ధాన్యం అంతా రాసులు నిండి ఉంటాయి, ఇంట్లో డబ్బు గలగలాడుతూ ఉంటుంది, అంతా చక్కగా సస్యశ్యామలంగా ఇంట్లో అంతా డబ్బులు దేనికి ఖర్చు పెట్టుకోవాలన్న ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే పాత ఆలోచనల్ని, పాత పుస్తకాలని, పాత వస్తువుల్ని, పాత బట్టల్ని ఇవన్నీ కూడా త్యజించి కొత్త వస్తువులతో కొత్త సంవత్సరం మొదలు పెట్టాలి అనేది దీని వెనక అసలు. అలాగే చలిగా కూడా ఉంటుంది కాబట్టి ఆ బద్ధకం వదిలించుకుని పొద్దున్నే ఇంట్లో పనికిరాని చెక్క వస్తువులు, ప్లాస్టిక్లో అవన్నీ వేయడం అనేది ఇవాళ రేపు తెలియక చేస్తున్న వేడుక. కానీ అవునండి, ఇప్పుడు ఎవరిని చూసినా కూడా ఏ వస్తువు పనికిరాదో అది వేసేస్తున్నారు. అలా కాదు మామూలుగా చెప్పింది. ఇది ఎన్నో రోజుల నుంచి, అంటే ఎప్పటి నుంచి అంటే కరెక్ట్గా మనం చరిత్ర చూసుకుంటే మనకు అంత జ్ఞాపకం లేదు ఇమ్మీడియట్గా, కానీ చాలా చాలా యుగాల నుంచి నడుస్తోంది. ఇది శాస్త్ర ప్రకారం వస్తున్నది. మనం పురాణాలు చదువుతున్నప్పుడు కూడా ప్రస్తావన వచ్చినప్పుడు భోగి మంటలు ఇలాంటివన్నీ, భోగి పళ్ళు ఇవన్నీ చదువుతూ ఉంటాం. అంటే ఎన్నో యుగాల నుంచి మనకు వస్తుంది, ఈ మధ్య వచ్చింది కాదు. కాలానుగుణంగా అంటే సూర్యుడు ఉదయించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు, ఉత్తరాయణం మొదలవడం ఎన్ని యుగాల నుంచి మొదలైంది, సూర్యుడు ఉన్నప్పటి నుంచి మొదలైందిగా కదా. అప్పటి నుంచి వస్తున్న మార్పుల దృష్ట్యా ఇంట్లో ఉన్నవన్నీ పాత వస్తువులన్నీ తీసి, అంటే అగ్ని ఇవాళ నుంచి సూర్యారాధన అవన్నీ కూడా అనుకుంటాం కాబట్టి అగ్ని దేవుణ్ణి ప్రార్థించడం, పొద్దున్నే ఆ చలి కాచుకోవడానికి వెచ్చగా కూడా పనికిరాని వస్తువుల్ని, అంటే చెక్క వస్తువులు, పాత కుర్చీలు, విరిగిపోయిన బల్లలు, ముక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ పనికిరానివన్నీ వేసి ఎక్కడ పెడతారు, ఇంటి బయట ఎక్కడైతే ముగ్గేస్తారో ఆ ముగ్గు వేసే ప్రదేశంలో ఈ చలిమంట వేస్తారు. భోగి మంట వేసి ఇంట్లో అందరూ కూడా చుట్టూ చేరి దాన్ని ఆ చలి కాచుకోవడము, కొంచెంసేపు ఆనందించడము, పనికిరానివన్నీ ఇవాళతో మన పాతవన్నీ వెళ్ళిపోయి ఇవాళ నుంచి చాలా బాగుంటుందనే ఒక ఆశావక దృక్పథంతో పండగ చేసుకోవడానికి వీలుగా అని. దాని ముందర మనకి ఇదంతా అయ్యాక నెక్స్ట్ ఇంకా ఆడవాళ్ళ పని మొదలవుతుంది. ఆ మంటలకి ఇదైనా చెత్త అంతా క్లియర్ చేసుకోవడము, కళ్ళాపి జల్లుకోవడం, ముగ్గేసుకోవడం. నిజంగా మీరు చెప్పినట్టు చాలా చలి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అంతకు ముందు ఒక ఎత్తు అయితే భోగి రోజు ఎందుకో ఆ మంటలు ఉన్నా కూడా చాలా చలిగా ఉంటుంది. అవును అంటారు కదా. మామూలుగా చలి కూడా సంక్రాంతి టైంకి చేతులు చంకల్లో పెట్టుకునేంత చలి ఉంటుందని, శివరాత్రి వచ్చేసరికి శివశివ అని అసలు చలి ఏమీ లేకుండా మాయమైపోతుందని అంటారు. ఈ 2 నెలలు 3 నెలలు ఇంకా వసంతకాలం వచ్చే టైం మొదలవబోతోంది కాబట్టి పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి మనకి చివరి పండగ సంవత్సరంలో. ఇంకా కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మనకి వసంత ఋతువు కూడా మొదలవుతుంది, కొత్త చిగుళ్ళు, మళ్ళీ అదంతా వేరే శోభ. ఈ సంక్రాంతి శోభ పొలాలకి సంబంధించి, రైతులకి సంబంధించి ఇంటికంతా పంట రావడం, ధనాగారం ధాన్యాగారం అన్నీ నిండుగా ఉండడం, పశువులు అన్నీ కూడా సంతోషంగా ఉండడం, దాన్ని సత్కరించుకోవడం, అలాంటి మన ట్రెడిషన్ సంస్కృతి సంప్రదాయాలకి సంబంధించి సెలబ్రేషన్ ఇది రైతుల పండుగ. ఇక్కడ ఉషా గారి ఇంకొక విషయం, ఆవు పిడకలు వేయాలి అంటారు కదా. అంటే ఆవు పేడకి ఉన్న ప్రాధాన్యత మనకు తెలుసు. అలాగే కృష్ణతత్వం ఎక్కువగా కనపడుతుంటుంది ఈ పండుగలో మనం చూసినట్టయితే. ఎందుకని ఆవు పిడకలు వేయాలి, ఒక మాలగా కూడా కట్టి వేస్తుంటారు, కారణం ఏంటి? మాల అంటే దేనికి వేస్తారంటారు? భోగి మంటల్లో ఒక మాలగా పేర్చి వేస్తూ ఉంటారు ఆవు పిడకలు అన్నిటినీ, ఒక హారంలాగా. అవును
ఇది ఆవుకి సంబంధించింది ఏదైనా కూడా మనము ఆవుని చాలా మనం చెప్పుకున్నాం 5 మాతలు ఉన్నారు ప్రతి వాళ్ళకి అని. గోమాత, భూమాత, మన దేహమాత, దేశమాత, తర్వాత వేదమాత, 5 మాతలు. అందులో గోమాతకి ఇన్ని జంతువులు ఉంటే గోమాతకే కదా అంత విశిష్టత ఇచ్చింది. ఆవుకి మనం ఇచ్చినంత ప్రాముఖ్యత వేరే ఏ జంతువుకి ఇవ్వము. ఎందుకంటే దాంట్లో వచ్చే చాలా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. అందులోంచి వచ్చిన ఏ వస్తువు అయినా దాని నుంచి మనం తీసుకుంటున్నాం, పాలు అవ్వచ్చు, తర్వాత దాని పిడకలు పేడ అవ్వచ్చు, తర్వాత దాని యూరిన్, గోమూత్రం, అది స్ట్రేంజ్లీ ఏంటంటే డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతారు. మామూలు డాక్టర్స్ ఆయుర్వేదంలో దాన్ని క్యాన్సర్ లాంటి చాలా రోగాలకి దాన్ని వాడడము. నేను మొన్న మధ్య ఏదో ఎన్జిఓకి కూడా కాల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా. పేషెంట్లకు కొంతమందికి 60 లీటర్ల గోమూత్రం కావాలని అడిగారు. మాకు తెలిసిన ఒక ఎన్జిఓ వాళ్ళు గోశాల రన్ చేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడి అది కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే దాని ప్రాధాన్యత ఎంత ఉందో గ్రహించండి. ఎవ్రీడే వాడడానికి వాళ్ళకి గోమూత్రం కావాలట, మందు వాడడానికి అని. అలాగా అందులో కూడా అంత విశిష్టత ఉంది. అలాగే ఆవు పేడలో వచ్చేది కూడా ఏంటంటే ఆ పేడని పిడకగా చేసి ముందు గొబ్బెళ్ళు పెడతారు. గొబ్బెమ్మలు తయారు చేసి పువ్వు పెట్టి ఆ ముగ్గులో అది పెట్టడం అనేది, అది ఎండిపోయిన తర్వాత దాన్నంతా పిడకల్లాగా చేసి ఎండిపోయిన తర్వాత ఆ పిడకల్ని మనకి ఫ్యూయల్గా అది వరకు వాడుకునేటప్పుడు దాని మీద వంట చేసుకోవడం ఇలాంటి వాటికి వాడుకునేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేది మాఘమాసం. సూర్యారాధనకి మాఘమాసం కూడా చాలా విశిష్టమైన రోజు. ఆ మాఘమాసంలో ఆదివారాలు మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమిగా మనం చేస్తాం. ఆ సూర్యుడికి రథసప్తమి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కూడా ఈ పిడకలు ఏదైతే మనం గొబ్బెమ్మలు చేసి ఎండపెట్టిన పిడకలు ఉన్నాయో దాన్ని ఫ్యూయల్గా చేసి దాని మీద ఆవు పాలు కాచి చేస్తారు. అది పరవాణం. అది ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేము, అద్భుతంగా. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తారు, అందులో వేసేటప్పుడు మనం డీజిల్, పెట్రోల్ లాంటివి వేసి ఫైర్ వెలిగించడం అనేది చెయ్యం ఈ భోగి మంటకి కదా. కర్పూరంతో ఈ నూనె ఏదైనా వాడి కర్పూరం అది వేసి ఫైర్ అగ్గిపుల్లతో వెలిగించాలి. అప్పుడు దీన్ని పిడకలతో కూడా చేసి మాలలాగా చేసి వేస్తే ప్యూరిఫై అవుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ దీనికి సంబంధించింది కూడా నేను చదివాను, సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్. అది అసలు చాలా ఆక్సిజన్ ఎంత తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని చాలా అంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తుంది. ఆవు పిడకల్లో ఉండే మహత్యం అంత గొప్పది. ముగ్గులో కూడా అది పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదని, పిడకలు ఇది మన గొబ్బెమ్మలు పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాదని, క్రిమికీటకాదులు అవన్నీ కూడా లోపలికి రాకుండా కాపాడుతుందని సైంటిఫిక్గా రీజనింగ్ ఉంది దానికి. ఇప్పుడు కళాపు చల్లటం కూడా అదే కదండి. కరెక్ట్. అంటే ఈ మధ్య అందరూ మర్చిపోయారు. అంటే మన గట్టులు కదా ఇక్కడ సిటీల్లో అంతా కూడా గచ్చు మీద మనకి అంత ఇదిగా చేయలేము అవి. కాబట్టి బయట చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మనం ఇవన్నీ వేడుకలు చూడాలంటే ఆంధ్ర వెళ్ళాలి. అవునండి, ఇది ముఖ్యంగా సంక్రాంతి అంటే పల్లె పండుగ. అందుకని చాలా మంది అందరూ కూడా అయిపోతుంది. హైదరాబాద్ చూస్తే చాలా ఒక భాగ్యనగరం, ఒక రకంగా చెప్పాలంటే అభాగ్యనగరం లాగా అనిపిస్తుంది ఆ టైంలో. పండగ వాతావరణం అంతా సూర్యాపేట నుంచి మొదలై మనం వెళ్తుంటే కార్లు కూడా అసలు అక్కడి నుంచి అలంకరణలు, ముగ్గులు, తర్వాత ఒక వారం ముందు నుంచే మొదలవుతాయి. అన్ని రకాల శోభ కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు భోగి మంటలకి ఇంకొక డౌట్ ఉంది చాలా మందిలో. అసలు స్నానం చేసి భోగి మంటలు వేయాలా, లేకపోతే కొంతమంది నిద్ర లేచి అట్లాగే వెళ్ళిపోతుంటారు. జనరల్గా చాలా మంది చేసేది అదే. అసలు ఎట్లా ఉంటారు సాంప్రదాయం ప్రకారం? స్నానం చేయాలి అనేది అయితే నియమం ఏం లేదండి. ఎందుకంటే పొద్దున్న లేవగానే మనం భోగి మంటలు వేసుకుని తర్వాత మంగళ స్నానాలు చేయడానికి మనం నువ్వుల నూనె రాసుకోవడం అదంతా ప్రొసీజర్ ఉంది. భోగి రోజు మనం తలస్నానం చేస్తాం. నువ్వుల నూనె ఒంటికి పట్టించుకుని, తలకు కూడా నువ్వుల నూనె పట్టించుకుని చాలా తీరిగ్గా చక్కగా పీడ పోయేటట్టుగా నువ్వుల నూనెతో పాటు మనకున్న ఏదైతే పాత ఇవన్నీ ఉన్నాయో అదంతా పోయేటట్టు చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవడం విధి. మరి భోగి మంటలు పెట్టుకునే ముందర స్నానం చేయడం అనేది అంత కుదిరే పని కాదు. ఈ పీడంతా భోగి మంటల్లో కూడా పోగొట్టుకుని తర్వాత స్నానం చేస్తాం. కాకపోతే ఒక పద్ధతి ఉంది. ఈ ధనుర్మాసం 30 రోజులు దీక్షగా చేసేవాళ్ళు ఉంటారు కదా. ఈ గోదా రంగనాయకుల ఇది చేయడం, ప్రతిరోజు పాసురం చదువుకోవడం, 30 రోజులు ఏ రోజు పాసురం ఆ రోజు చదువుకోవడం, పొద్దున్నే విష్ణుమూర్తి భగవంతుడికి, రంగనాథుడికి గోదాదేవి సమర్పించినట్టుగా తెల్లవారుజామునే స్నానం చేసి పూజ చేసుకుని కైంకర్యాలు, నైవేద్యాలన్నీ పెట్టుకుంటారు వాళ్ళు. సూర్యోదయం లోపల అవన్నీ అయిపోవాలి. వాళ్ళు మటుకు స్నానం చేసి వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. మిగిలిన వాళ్ళకి ఈ నియమం లేదు. వాళ్ళ స్నానాలు అప్పటికే అయిపోతాయి కదా పొద్దున. మిగిలిన వాళ్ళందరూ మటుకు ఈ భోగి మంట వేసుకున్నాక అప్పుడు స్నానాలు, నూనె అది రాసుకుని
పెద్దవాళ్ళు ఉంటే కనుక ఇప్పటికీ ఎంత వయసు వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలు పిల్లలే అంటారు కదా, ఢిల్లీకి రాజైనా కూడా తల్లికి కొడుకే అని. అట్లాగా ఇంట్లో ఉన్న పిల్లలందరినీ వరుసగా కూర్చోపెట్టి చక్కగా ఆశీర్వచనం ఇస్తూ తలకి నూనె పెట్టి వాళ్ళు చక్కగా అందరినీ వరుసగా, ఎందుకంటే పండగకి యూజువల్గా ఇంట్లో పిల్లలందరూ వస్తారు, వచ్చిన వాళ్ళందరినీ వరుసగా కూర్చోపెట్టి తల్లి వేడుక చేసి ఆనందించడం, మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా వేడుకలో ఒక భాగం. ఎందుకంటే ఇది పెద్దల పండగ, సంక్రాంతి కూడా మనం పెద్దల పండగగా చేసుకుంటాం. అలా చెప్పుకుంటున్నప్పుడు మనకి తల్లిదండ్రుల్ని మించి మన వెల్ఫేర్ కోరే వాళ్ళు ఎవరున్నారు? అసలు వాళ్ళంత ఆశీర్వచకంగా తల మీద ఆ నూనె పెట్టడము, ఆశీర్వదించడం, ఎర్రనీళ్ళు దిష్టి తీయడము, ఇవన్నీ చేస్తున్నారంటే చిన్నపిల్లలకైతే మనం గబుక్కున దిష్టి అని తీస్తామని మనం అనుకుంటాం. కానీ ప్రతి సమాజంలో మనం ఇంతమందితో తిరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళతో మన ప్రమేయం లేకుండానే మనకు ఉంటూ ఉంటుంది కదా. ఓర్వలేనితనం అవ్వచ్చు, కంపారిజన్లు అవ్వచ్చు, ఏదైనా రకంగా ఉండొచ్చు. అప్పుడు ఏంటి, ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసుకోవాలి? సెల్ఫ్ ఎవరికి వాళ్ళైనా తీసుకోవాలి. వాళ్ళకి అది తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వెల్ఫేర్ కోరేవాళ్ళు వాళ్ళైనా తీయాలి. ఇలా పీరియాడికల్గా మధ్య మధ్యలో మనం ఇలాంటి దిష్టి తీసే కార్యక్రమాలు, ఈ తలకి నూనె పెట్టడం, ఎర్రనీళ్ళు తీయడం, ఆశీర్వచనంగా అక్షింతలు తల మీద వేయడం, ఇది కూడా పండగ వేడుకలో ఒక భాగం.